అందుగలదు ఇందు లేదని సందేహం వద్దని ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి దోపిడీ కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని విమర్శలు గుప్పించారు. బంకర్ బెడ్ టెండర్లలో 100 కోట్ల రూపాయల అంచనాలను పెంచారని మండిపడ్డారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న మఫత్లా కంపెనీకి 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యాశాఖ మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయ్యుండి దోపిడి దొంగల లెక్క ఇవాళ విద్యాశాఖను గాథ కింద పందికొక్కుల లెక్క దోపిడి దొంగల లెక్క ఇవాళ దోచుక తింటా ఉన్నారు. బాధ కలుగుతూ ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకునేటువంటి ఒక దాదాపు 30 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు పేదింటి విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆడపిల్లలు, పేదోళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకొని చదివించుకోలేనటువంటి సామర్థ్యత లేనటువంటి ఒక పేదింటి బిడ్డలను అందరి కోసం అని చెప్పని కేసీఆర్ గారు మహోన్నతమైన ఆదర్శంతో అంత పెద్ద స్కూల్స్ను పెట్టి అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పని 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సమున్నతమైనటువంటి ఒక రీతిలో ఆ విద్యాసంస్థలను తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విద్యాసంస్థలను తన దోపిడికి అడ్డాగా మార్చుకున్నాడు. బంకర్ బెడ్స్ అని చెప్పని బంకర్ బెడ్స్ సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది, మీ అందరికీ గుర్తే ఉంటుంది. 165 కోట్ల రూపాయల విలువ చేసే బంకర్ బెడ్ స్కామ్స్లో కేవలం గత సంవత్సరం టెండర్లలో అదే ఇవాళ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఒక బంకర్ బెడ్లకు 125 కోట్లు అయితే పోయిన సంవత్సరం కేవలం అదే వెయిట్ అదే థిక్నెస్ మొత్తం మీద అది 65 కోట్లు మాత్రమే. అంటే 100 కోట్ల రూపాయలు కేకు దొబ్బుకున్నట్టు దొబ్బుకపోతున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసింది. తెలంగాణ ఎవరికి కేటాయించిండ్రు ఈ టెండర్లు? అప్పుడు ఎవరికి కేటాయించిండ్రు అంటే మఫత్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని వాళ్ళకు సంబంధించిన కంపెనీల వాళ్లకు ఈ మొత్తం కూడా టెండర్లు అప్పుడు కేటాయించినారు. ఇవాళ అదే కంపెనీకి మళ్ళా ఇవాళ ఏ కంపెనీ అయితే బ్లాక్ లిస్ట్ చేయి ఉండాలో 165 కోట్ల రూపాయల బంకర్ బెడ్ సప్లైను 165 కోట్ల రూపాయలకు పెంచి తద్వారా ప్రభుత్వానికి కమిషన్లు అందిస్తా అని చెప్పినటువంటి ఒక మఫత్లాల్ ప్లస్ కంపెనీల వాళ్లకు బ్లాక్ లిస్ట్ చేసి ఆల్రెడీ విజిలెన్స్లో కేసుంది, హైకోర్టులో కేసుంది, అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ టెండర్ క్రైటీరియాస్ అప్పుడు